హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆదిత్య. సో ఆంధ్రాలో కూటమి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాతకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణల గురించి మనందరికీ తెలిసిందే. ఢిల్లీ వేదికగా ఆయన చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు కూడా మనం చూసాం. సో ఇప్పుడు అక్కడ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఒక హాట్ టాపిక్ కూడా నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని విశ్వసనీయత విలువలు అనే ఒక అంశం కూడా తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో మరి నిజంగా ఈ విశ్వసనీయత విలువల గురించి మాట్లాడి ఆ ఎలక్షన్స్ గురించి మాట్లాడే అంత ఏంటి అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సిఎస్ రావు గారు. సో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సో కూటమి ఎంత బంపర్ మెజారిటీతో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసిందో మనం చూసాము. సో దాని తర్వాత వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ, అంటే మీన్స్ లైక్ ధర్నాలు కానీ, లేకపోతే చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు కొత్తగా విశాఖకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ విశ్వసనీయత విలువలు కూడినటువంటి ఎలక్షన్స్, ఇలాంటి ఒక టాపిక్ అయితే నడుస్తుంది. సో మరి దీని వెనకాల అసలు ఏంటి సార్? అసలు ఇప్పుడు చాలా మందికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నవ్వొచ్చేటువంటి అంశం, ఔరా అనిపించేటువంటి అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత విలువల గురించి మాట్లాడటం. అది ఎలా ఉందంటే సింహమో పులియో వచ్చి నేను నాన్ వెజ్ని మీరు నమ్మండి అని చెప్పి చెబితే ఎంత నిజమో, అలాగే గాడ్సే వచ్చేసి నేను అహింసావాదిని అని చెప్పి చెబితే ఎంత నిజమో, జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత విలువల గురించి మాట్లాడటం కూడా అంతే నిజం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు, విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయం చేయాలనుకున్నాను, నేను అందుకే 2024లో ఓటమికి కూడా సిద్ధపడ్డాను, నేను అమలు చేయలేనటువంటి హామీలకి ఇవ్వడానికి సిద్ధంగా లేను, నేను కూడా ఇచ్చినట్టయితే నేను గెలిచిండేవాడిని చంద్రబాబు నాయుడు లాగా. సో కాబట్టి విశ్వసనీయత విలువలతో కొన్ని రాజకీయాలు చేయాలని చెప్పి ఉద్దేశంతో నేను హామీలు ఇవ్వలేదు, అందుకే ఓడిపోయాను, అయినా నేను బాధపడను అని చెప్తూ ఆయన విశ్వసనీయత విలువల్ని విశాఖకు సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముడిపెట్టారు. ముడిపెట్టి ఆయన ఏం చెప్తున్నారంటే తానైతే అసలు పోటీ పెట్టను, నేను పోటీ పెట్టకుండానే వదిలేసి ఉండేవాడిని, విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేవాడిని, కాబట్టి చంద్రబాబు నాయుడికి విశ్వసనీయత విలువలు లేవు కాబట్టి అభ్యర్థిని పెడుతున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి అని చెప్పి ఆయన ఒక లాజిక్ని తీశారు. ఏంటి ఆ లాజిక్ అంటే, ఇప్పుడు అక్కడ ఉంది సుమారుగా 384 మంది ఉన్నారు ఓటర్స్. ఇది జడ్పీటీసీలు ఎంపీటీసీలు వేరే కదా, లోకల్ బాడీ ఓటర్స్ అంటే వాళ్ళే. ఆ లోకల్ బాడీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు లోకల్ బాడీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి అవి ఆ లోకల్ బాడీలో గతంలో జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు అవి. ఆ ఎన్నికలు ఏ విధంగా జరిగినాయి అనేది మొత్తానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు ఎక్కడున్నా సరే. అసలు ప్రత్యర్థి పార్టీలని నామినేషన్ ఇవ్వడానికి కూడా రాకుండా వెంబడించి కొట్టి గందరగోళం చేశారు, అనేకమైన దాష్టికాలు చేశారు, కార్లు బాల్ కొట్టారు, తలలు బాల్ కొట్టారు, నామినేషన్లు చించేశారు అనేక మనం చూసాం. అసలు ప్రత్యర్థి పార్టీలు రాకుండా అధికార అండదండలు తీసుకొని అధికారానికి సంబంధించి వాళ్ళ మొత్తం ఉపయోగించుకుని దుర్వినియోగం చేసే అధికారాన్ని గెలిచారు. గెలిచినటువంటి లోకల్ బాడీల్లో ఎవరుంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి 384 సుమారు, వాళ్ళల్లో దాదాపు 230 మంది ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఇంకా ముందేది 150 నుంచి 150 మంది వరకు మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. అంటే గెలిచేదానికి అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. సో అవకాశం లేనప్పుడు క్యాండిడేట్ ఎట్ట పెడతారు. ఇప్పుడు కాంగ్రెస్ అక్కడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కనబడుతున్నారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు లెక్క వేసుకుంటే కనుక తలలో ఎక్కువగా. సో గెలిచే అవకాశం లేనప్పుడు నువ్వు పోటీ ఎట్ట పెడతావు అంటే దాని అర్థం ఏంటి, ఏదో మ్యానిపులేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆ మ్యానిపులేషన్ చేయటమే విశ్వసనీయత విలువలతో లేనటువంటి రాజకీయాలు చేయడానికి నిదర్శనము చంద్రబాబు నాయుడు చేయబోతున్నాడు అనేది ఆయన చెప్తూ, తనకు మాత్రం విశ్వసనీయత విలువలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పి మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నానికి ఒక బీజం వేశాడు. పాడేరు అలాగే వైజాగ్ సంబంధించినటువంటి కొంతమంది లీడర్లతోటి ఆయన రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు తాడేపల్లిలో. ఆ తాడేపల్లిలో ఈయన వినిపించినటువంటి విశ్వసనీయత విలువలు, మాట తప్పని మనవి తప్పనేటువంటి వంశం గురించి చెప్పాడు ఆయన. అక్కడేమో బొత్స సత్యనారాయణని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించారు. బొత్స సత్యనారాయణ వద్దన్నా కానీ ఆయనకే ఆ పదవిని అప్పచెప్పారు. ఇప్పుడు ఆయన చివరి వరకు ఉంటారా, అభ్యర్థిగా నిలబడరా అనేది కూడా డౌటే. ఆయన ఏమో నాకు ఇష్టం లేకపోయినా కానీ ఇచ్చారని చెప్పి ఆయన ఏదో ఈ మధ్యకాలంలో నిన్న మొన్న ఎక్కడ కామెంట్ చేశారు. కామెంట్ చేసి రాజకీయాల్లో ఓటమి అనేది కామనే, ఓటినా గెలిచినా పార్టీ పరంగా పోటీలో అయితే ఉండాలి కదా అన్నట్టుగా ఆయన
నైరాశ్యంగా మాట్లాడారంటే దాని అర్థం ఏంది? ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది కదా. ఇప్పుడు ఉన్నటువంటి ఆ లోకల్ బాడీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, సర్పంచ్లో, ఎంపీటీసీలో, వీళ్ళందరూ కూడా వాళ్ళేంటి ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే 73, 74 అధికారం కింద రావాల్సినటువంటి నిధుల్ని ఈయన బటన్ నొక్కే కార్యక్రమానికి ఉపయోగించుకున్నాడని చెప్పి ఆయన ప్రభుత్వంలోనే వాళ్ళు ధర్నాలకి దిగారు, ఆందోళనలు దిగారు అప్పుడు. కానీ ఒక్క పైసా ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు కాబట్టి పొలం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి వైపు వాళ్ళు అందరూ మొగ్గు చూపారు. మొగ్గు చూపితే ఇప్పుడు తీరా లెక్కేస్తే అసలు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారా లేదంటే తెలుగుదేశం పార్టీ కూటమి వైపు ఉన్నారా అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. పార్టీ సింబల్ గెలవచ్చు, కానీ పార్టీ సింబల్లో గెలిచినంత మాత్రాన ఎక్కడ కూడా రాజ్యాంగంలో పార్టీకే వేయాలని లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీకే వేయాలని ఎక్కడా లేదు రాజ్యాంగం. అది వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. అది ఓటు హక్కు అనేది వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛ. అది కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా స్వేచ్ఛగా వేసేటువంటి ఓటును కూడా ఈయనేమంటాడు, విశ్వసనీయత విలువలు అంటాడు. సో రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వైపు వస్తారు. ఇప్పుడు మిగిలినటువంటి ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళ వైపు ఉన్నారని అనుకుంటున్నారో వాళ్ళని ఇప్పుడు యలహంక ప్యాలెస్కి ఏదో తీసుకెళ్తున్నాడు, బెంగళూరు అంటున్నారు. అక్కడ బెంగళూరులో ఉండేటువంటి ఆయన సొంత ప్యాలెస్, ఇది 30 ఎకరాలు 40 ఎకరాలు ఉందంటున్నారు. ఆ ప్యాలెస్లో పెట్టి క్యాంపు రాజకీయాలు నడపాలని ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్యాంపులకు రావడానికి కూడా వీళ్ళు సిద్ధపట్టలేదని చెప్పేసి ఇప్పుడు తాజా న్యూస్. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన విశ్వసనీయత విలువలతో కూడినటువంటి రాజకీయాలు అంటూ ఆయన మాట్లాడి తానైతే కనుక అసలు అభ్యర్థినే పెట్టి ఉండేవాడిని కాదు అని చెప్పి ఆయన చెబుతున్నాడు. నిజంగా ఆయన కనుక విశ్వసనీయత విలువలతో కూడిన రాజకీయాలు కనుక చేయదలుచుకుంటే అసలు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో అసలు పోటీ చేయకూడదు. ఆయన ఎందుకు పోటీ చేయకూడదంటే 2019 ఎన్నికలప్పుడు ఏం చెప్పాడు, మద్యపాన నిషేధాన్ని చేసి మాత్రమే నేను ఓట్లు అడుగుతా మీ ముందుకు వచ్చి అని చెప్పి చెప్పాడా లేదా? అది అందరూ తెలుసు కదా చెప్పాడని. మరి మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు అడగడానికి ఎందుకు వెళ్ళాడు? ఈయనకి విశ్వసనీయత విలువలు ఉంటే అడగకూడదు కదా. ఆయన చెప్పినట్టు మాట తప్పినట్టే కదా. తర్వాత అంతకుముందు చంద్రబాబు నాయుడు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చారు. సో రాజకీయాల్లో ఇంతకన్నా పతనావస్థ లేదు అని చెప్పినటువంటి ఆయన 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 4 ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎంట పెట్టుకున్నాడు. వాళ్ళలో ఎవరెవరు, కరణం బలరాం, మద్దాలగిరి, గణేష్, తర్వాత వల్లంనేని వంశీ. మరి దీన్ని ఏమంటారు? దీని విలువలతో కూడిన రాజకీయాలు అంటారా? ఇది కాదు. పోనీ ఈ పోయిన తర్వాత ఆయన భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ రేట్లు ఉన్నాయి, ఇంతకన్నా దారుణం ఏమన్నా ఉందా అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆ రోజున నిలదీశారు. మరి ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పెట్రోల్ డీజిల్ రేట్ని పెంచాడు కదా, దాన్ని విశ్వసనీయత అంటారా? లేదు. సరే అది పోనీ. ఆయన ఏం చెప్పాడు, మొత్తం అసలు హామీలు దాదాపు 160 హామీలు ఇచ్చారు. ఒక్క హామీని కూడా అమలు చేయాల. ఒక్క బటన్ నొక్కే ఆ నవరత్నాలకు సంబంధించినటువంటి అంశాలు తప్ప మిగతా ఏమీ అమలు చేయకపోగా ఆయన మనసులో ఉన్నవి, ఆయన జనాల్ని ఇబ్బంది పెట్టేవి అనేక అంశాలు చేశారు. నకిలీ మద్యం అమ్మాడు, తర్వాత బ్రాండ్లు ప్రపంచంలో లేనటువంటి బ్రాండ్ని తీసుకొచ్చి అమ్మారు, సొంత బ్రాండ్లు అమ్మారు. ఇసుకు సంబంధించినటువంటి బ్లాక్ మార్కెట్ చేసుకున్నాడు. ఇప్పుడు అది శ్వేతపత్రాలన్నీ అవే కదా. భూములు కబ్జాలు చేశారు. ప్రభుత్వ భూములు చాలక ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన భూములు లాగేసుకున్నారు. ఆయన సొంత బొమ్మ వేసుకున్నాడు, రీసర్వే అని చెప్పేసి ఆయన రాళ్ల మీద బొమ్మలు వేసుకున్నాడు. తర్వాత కనిపించిన చోట 3 రంగులు వేసుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం చేశాడు ఆయన. ఆయనకి విలువలు అలాగే విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతున్నాడు. సో కాబట్టి ఒక విశ్వసనీయత విలువల గురించి ఒకసారి మాట్లాడేటప్పుడు తానేంటి అనేది కొంత ఆలోచించుకోవాలి. అలా కాకుండా విశ్వసనీయత విలువలు అనేది మాట్లాడితే సొంత బాబాయిని చంపి వాళ్ళ చెల్లెళ్ళిద్దరు రోడ్ని పడి ఆ చంపిన వాళ్ళని ఎండబెట్టుకొని తిరుగుతున్నావు అని చెప్పి అడుగుతుంటే ఇంతవరకు సమాధానం లేదు. సొంత బాబాయిని ఎవరు చంపారో తెలియదు, ఆ దేవుడికి తెలుసు అన్నాడు ఆయన. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. సో అందుకే విశ్వసనీయత విలువల గురించి మాట్లాడుతుంటే జనం ఆయన గురించి, ఆయన మైండ్ సెట్ గురించి కొంచెం ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ మైండ్ అంటే ఇలాంటి విశ్వసనీయత విలువలు చంద్రబాబు నాయుడుకి లేవు
అని చెప్పి ఆయన ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆయన వైపు చూపిస్తున్నాయి. 2019 వరకు ఆయన వైపు చూపించాలి, ఎందుకంటే ఆయన పరిపాలన తెలియదు కాబట్టి. 2019 నుంచి 2024 వరకు పరిపాలన చేసిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఏదో క్లియర్ కట్గా అర్థమైన తర్వాత 11 మంది ఎమ్మెల్యేలను పరిమితం చేశారు ఆయనకని అంటే ఏ స్థాయిలో ప్రజలు తిరగబడ్డారు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆయన ఇంకా ఉన్నాడు అనేది ఇప్పుడు తాజా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మైండ్ గేమ్ మళ్ళీ మొదలు పెట్టాడు. కానీ ప్రజలు ఆ మైండ్ గేమ్లో పడే పరిస్థితి లేదు. పైగా ప్రజాప్రతినిధులు అసలు పడరు, అందుకే వాళ్ళు క్యాంప్ రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలి, వాస్తవాలు తెలుసుకుంటే ప్రతిపక్షం అనేది గట్టిగా పోరాడాలి, ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి, ఖచ్చితంగా మనం కోరుకోవాల్సిందే. కానీ ఇలాంటి మాటలు చెప్పి ప్రజలను నమ్మించాలి, మరోసారి ప్రజలను మోసం చేయాలి, లేదంటే మరోసారి ప్రజలను మాయలో పెట్టాలి, వాళ్ళతోటే మైండ్ గేమ్ ఆడాలి అనుకుంటే అది మళ్ళీ వర్కౌట్ కాదు, వర్కౌట్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ఆయన ఇప్పటికైనా తెలుసుకుంటే బెటర్, బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.